చిన్న వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సిరియన్లో ఇశ్రాయేలు వారు 3 సంవత్సరాలు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపక మానిరి. 3వ సంవత్సరం ముందు యూదారైన యెహోషాపాతు బయలుదేరి యూదారాజును దగ్గర ఇశ్రాయేల్ రాజును దగ్గర రాగా, ఇశ్రాయేల్ రాజు తన సేవకులు పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకునక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో పడారు. నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీవే, నీ గుర్రములే ఇశ్రాయేల్ రాజుతో. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యుద్ధ విచారణ చేయుదము రండని ఇశ్రాయేల్ రాజుతో అనగా, చిన్నమాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు సహాయం చేసి ఆరాధన ఆటల్లో, ఆరాధన తలంపుల్లో ప్రభా ఆరాధించే విధంగా ఎంత మంచి గొప్ప దేవుడు అయి ఉన్నావు ప్రభా. మా జీవితాలకి ఏ పరిస్థితుల్లో మీరు దేవుడుగా ఉన్నారో తెలియజేస్తూ వచ్చిన ప్రతి మాట కొరకై ఉన్నాను ప్రభా. సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యం తలంపులు మాకు దయచేయమని కోరుతూ సమయాన్ని, వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో మాకు విరిచి మాకు అవసరమైన రీతిలో పంచిపెట్టమని ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాజుల గ్రంథము రాజుల పరిపాలన జరుగుతున్న టైంలో రాయబడిన గ్రంథము. యూదా వారిని, ఇశ్రాయేలుని అనేక మంది రాజులు పరిపాలిస్తూ వచ్చినారు. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు వంశాన్ని ఒక రాజు, యూదా రాజ్యాన్ని ఒక రాజు, ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేస్తూ వచ్చినారు. ఇక్కడ చదువుకున్న ఈ సందర్భానికి వచ్చేసరికి యూదాకేమో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకేమో అహాబు అనే ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో జరిగిన ఒక చరిత్ర ఈ అధ్యాయంలో రాయబడింది. వీళ్ళు సిరియనులు ఇశ్రాయేలీలు దాన్ని జరిగించగా 3 ఏళ్ళైంది. వాళ్ళు యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ చేతిలో నుంచి రామోత్ గిలాదు అనే ఒక పట్టణాన్ని మనం తీసుకోవాలని చెప్పి యూదారాజు, ఇశ్రాయేల్ రాజు ఇద్దరు మాట్లాడుకున్నారు. సరే, నేను కూడా వస్తావా అని అడిగితే, నువ్వు కూడా వస్తావా అని అడిగితే, నేను కూడా వస్తాను, నేను నీవాన్ని, నా గుర్రాలు నీవు అని యూదారాజు ఇశ్రాయేల్ రాజుకి మాట ఇచ్చాడు. సరే, వెళ్దాం యుద్ధానికి అని చెప్పి అప్పుడు వీళ్ళు దేవుని దగ్గర విచారణ చెయ్యాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు పిలిచి ఆ రోజుల్లో యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు పోదునా పోకుందునా అని వారిని అడిగితే, వాళ్ళు యెహోవా దాన్ని రాజైన నీ చేతికి అప్పగించును కనుక కొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు, విచారణ చేయటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా లేడా ఇక్కడ అంటే, అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ద్వారా మనము దేవుని దగ్గర విచారణ చేయొచ్చు, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపగా కీడే ప్రకటించు కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, అధ్యాయములో
మనకు కనిపించే మొదటి వ్యక్తి ఆహాబు. ఈ ఆహాబు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు 400 మంది వేరే ప్రవక్తలను పిలిపించాడు. వేరే ప్రవక్తలను పిలిపించి యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అంటే వెళ్ళమన్నారు. వాళ్ళు 400 మంది వెళ్ళమన్నారు. యెహోషాపాతు అడిగాడు, దేవుని సేవకులు ఎవరు లేరా, యెహోవా దగ్గర విచారణ చేసే వాళ్ళు లేరా అంటే, ఒకడు ఉన్నాడు, ఇమ్లా కుమారుడు మీకాయ. వాడు దేవుని గురించి చెప్తాడు కానీ ఎప్పుడు నా గురించి మేలు చెప్పకుండా కీడే చెప్తాడు, అందుకే నాకు వాడంటే ద్వేషం అని చెప్తున్నాడు. సర్లే అని యెహోషాపాతు మీకాయని పిలిపిస్తాడు. ఆ పిలిపించేటప్పుడు ఈ జనాలు చెప్తారు, అందరూ 400 మంది రాజుకు మంచిగా చెప్తున్నారు, యుద్ధానికి వెళ్ళమని, విజయం వస్తుందని, నువ్వు కూడా వాళ్ళ మాటతో కలిపి చెప్పమని చెప్పి తీసుకొని వస్తారు. క్యాజువల్ గా సరే అండి వెళ్ళండి అని చెప్తాడు ఫస్ట్. కానీ నువ్వు నిజంగా చెప్తున్నావా ఈ మాట అడిగినప్పుడు, యుద్ధానికి వెళ్ళాలా వద్దన్నప్పుడు 17వ వచనం చెప్తాడు, ఇశ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉన్నాడు నేను చూచితిని కనుక వారికి యజమానులు లేడు, ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చాడని మీకాయ చెప్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గురించి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా? ఒకళ్ళేమో యుద్ధానికి వెళ్ళొద్దయ్యా, ఇశ్రాయేలు ప్రజలందరూ చల్లా చెదరైపోయినారు, కాపర్ లేని గొర్రెల్లాగా ఉన్నారు, యజమాని లేని వాళ్ళలాగా ఉన్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని మీకాయ చెప్తే, ఈ అహాబు అనే ఒక వ్యక్తి ఇతడు నా గురించి మేలు చెప్పట్లా కీడే చెప్తున్నాడు అని చెప్పి యెహోషాపాతు అన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో ముగ్గురు మనకు కనిపిస్తారు. ఇందులో మొదటి వ్యక్తి గురించి మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి ఆహాబు. ఈ ఆహాబు ఎలాంటి వ్యక్తి అంటే, దేవుని ప్రవక్త చెప్పిన దాన్ని తీసుకోలేని వ్యక్తి. దేవుడు ఒకటి చెప్తే దేవుని ప్రవక్త ద్వారా అంగీకరించలేని వ్యక్తి. కీడు చెప్తున్నాడని ద్వేషం పెట్టుకునే వ్యక్తి. మంచి చెప్పినా కూడా వెళ్ళొద్దు అని చెప్తే దాన్ని కీడనుకునే వ్యక్తి ఇతని క్యారెక్టర్. దేవుడు చెప్పింది చెప్తేనేమో తీసుకోడు, దేవుడు చెప్పినట్టు వద్దని చెప్తేనేమో అది కీడనుకుంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట కీడులాగా అనిపిస్తుందేమో చూడ్డానికి. కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట నో అనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. కానీ చాలా మందికి నో చెప్తే నచ్చదు, నో అని లేదు అని చెప్తే నచ్చదు, ఫీల్ అయిపోతారు. ఈ వ్యక్తికి కూడా వద్దు అని చెప్తే నచ్చదు. ఆ ఎల్లు అందరిలాగా ఎల్లు, జయం వస్తుంది, నీకేంటి, నీకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్తే బహుశా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో, అది మేలు అనుకునేవాడు. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు వద్దని చెప్తున్నాడంటే అది వద్దు అంతే, దాన్ని కీడుగా తీసుకోకూడదు. కానీ ఆహాబ్ అనే వ్యక్తి నిజమైన దేవుని సేవకుడు చెప్పే మాటను కీడుగా ఎంచాడు, కీడుగా భావించి ఆ చెప్పే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నారు. చివరికి వద్దు అని చెప్పినా కూడా దాన్ని కీడు అనుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎంతో మంది నిజమైన వాక్యాన్ని చెప్తే వద్దనుంటారు, నిజమైనది ఉన్నది ఉన్నట్టు చెప్తే ద్వేషం పెట్టుకుంటారు, వద్దు అది చేయొద్దని చెప్తే నచ్చదు. కొన్ని మాటలు దేవుని నుంచి వచ్చేవి కష్టంగా ఉంటాయి,
తీసుకోలేము. అన్ని మనం అడిగినట్టు చేయడు దేవుడు. అన్నిటికీ ఎస్ అని తల ఊపడు ఆయన. కొన్నిసార్లు నో చెప్తాడు, కొన్నిసార్లు వద్దంటాడు, కొన్నిసార్లు వెయిట్ చేయమంటాడు, కొన్నిసార్లు అసలు ఇవ్వడు. అయినా సరే ఏది చెప్పినా తీసుకోగలగాలి. కానీ అహాబు తీసుకోలేకపోయాడు. చెప్పే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నాడు. చెప్పింది కీడని భావించాడు. ఈరోజు కొన్నిసార్లు దేవుడు తన మాటలు మనకి ఇస్తున్నప్పుడు ఆ చెప్పిన వాళ్ళ మీద మనం కీడు పెట్టుకుంటే ఏమొచ్చింది? ద్వేషం పెట్టుకుంటే. చెప్పేటోళ్ళు ఎవరు అమ్మ కోసం చెప్తే అది నష్టం. చెప్పేది కొన్నిసార్లు దేవుడు వద్దన్నది చెప్పినప్పుడు, దేవుడు ఇయ్యడు అని చెప్పినప్పుడు తీసుకోలేరు అందరూ. అది కీడు అనుకుంటారు. అడిగిందల్లా దేవుడు చేస్తే మేలు చేసినట్టు, అడిగిందల్లా దేవుడు చేయకపోతే కీడు చేసినట్టు అనుకుంటాం. కానీ యోబు గారు ఒక మంచి మాట అన్నాడు, దేవుని వలన మనము మేలే అనుభవించాలా, కీడు అనుభవించద్ద కదా. కొన్నిసార్లు ఏది మేలో ఏది కీడో పరిస్థితిని బట్టి మనం వచ్చేస్తాం. అన్ని ఇబ్బంది అయితే, అన్ని కష్టాలు అయితే, అన్ని శ్రమలు అయితే, అన్ని ఓటములు అయితే, అంత నిరాశ అయితే ఆ దేవుడు మేలు చెప్పట్లా, దేవుడు మేలు చేయట్లా అనుకుంటాం. కొన్ని నష్టాలు మేలుకి, కొన్ని శ్రమలు మేలుకి, కొన్ని అవమానాలు మేలుకి, కొన్ని పోరాటాలు మేలుకి, కొన్ని ఎడబాట్లు మేలుకి, కొన్ని మన నుంచి తీసేశాడంటే మేలుకి, కొన్ని మనం అడిగినవి ఇవ్వలేదంటే మేలుకి. కానీ మనం తీసుకునే మెంటాలిటీ మారాలి. అహాబు తీసుకునే విధానము కరెక్ట్ లేదు. మీకా చెప్పింది కీడని భావించే వ్యక్తి, మీకాయ చెప్పింది వేస్ట్ అని భావించిన వ్యక్తి. అందుకే అతని మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఈరోజు దేవుడు ఏది చెప్పినా తీసుకోగలగాలి. ఏది చెప్పినా మనము మేలే అనుకోవాలి. కొన్నిసార్లు దుఃఖాన్ని ఇస్తాడు దేవుడు, కొన్నిసార్లు పోరాటాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు అవమానాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు అపజయాలన్నీ అలుముకుంటాయి, చీకటి అలుముకుంటది. కొన్నిసార్లు మౌనంగా ఇంట్లో కూర్చోమంటాడు, కొన్నిసార్లు ఏది చేయొద్దంటాడు, కొన్నిసార్లు నోరు మూసుకొని ఉండమంటాడు. ఇవి దేవుడు చెప్పే మాటలని మనం తీసుకోగలగాలి. ఇలా కూడా దేవుడు చెప్తాడని భావించగలగాలి. అంతేగాని మనం కోరుకున్నట్టే మనం ఏదైతే వినాలనుకుంటామో అదే చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అహాబ్ లాంటి. అదే అతడికి ఈయన బుద్ధి మనం చెప్పలేదనుకో దేశంగా ఫీల్ అవుతారు. ఇది ఇతని క్యారెక్టర్. చెప్పింది వినలేదు, చివరికి మేలని చెప్పింది కీడనుకున్నాడు. వద్దన్న యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ బాణాలు వేస్తే గురి చూడకుండా వేసినా కూడా అది తగిలి చచ్చిపోయాడు. రక్తం గారింది, కుక్కలు వచ్చి రక్తాన్ని తాగింది. ఒక వరస్ట్ గా ముగించబడింది అతని జీవితం. అదే విని ఇంట్లో కూర్చుని ఉంటే కనీసం బతికేవాడు, గౌరవం వచ్చేది, దేవుడు అతన్ని గౌరవించేవాడు, రాజ్యాన్ని స్థిరపరిచేవాడు. ఏ పట్టణాన్ని అయితే తీసుకోవడం కాదు కదా, వాళ్ళతో యుద్ధం చేసి లోపే చచ్చిపోయాడు. అంతే. కొన్ని విషయాలు మనకు తెలియదు. కొన్ని ఆపుతున్నాడంటే దేవుడు, కొన్నిసార్లు ఇంట్లో కూర్చోమన్నాడంటే, కొన్నిసార్లు చెయ్యొద్దు అన్నాడంటే, కొన్నిసార్లు దూరంగా ఉన్నా అన్నాడంటే, కొన్నిసార్లు ఇవ్వద్దు అన్నాడంటే, కొన్ని నోలు మంచివే, అవి కీడుగా అనిపించవచ్చు, అవి మేలుగా అనిపించకపోవచ్చు, అవన్నీ మంచికే. ఎందుకంటే దాని తర్వాత వచ్చే కీడు దేవునికి తెలుసు కాబట్టి, ఇప్పుడు కీడు అనుకుంటున్నది మనకు మేలు కాబట్టి అది ఆయనకు తెలుసు కాబట్టి ఆపడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. కానీ అర్థం చేసుకోవడానికి అహాబుకి మనసు లేదు. ఈరోజు మనం అలాంటి మెంటాలిటీ ఉంటే అహాబు లాంటి జీవితం మనకు ముగింపులాగా రావచ్చు. అందుకే కొన్ని
దేవుడు చెప్పే కష్టంగా ఉన్నా, దేవుడు నడిపించేది కష్టంగా అనిపిస్తుంది, దేవుడు తీసుకెళ్లేది కష్టంగా అనిపిస్తుంది, దేవుడు సఫలం చేయకుండా ఆపేది కష్టంగా అనిపిస్తుంది, అది కీడులాగా కనిపిస్తుంది. కానీ అది మేలే, అది మేలే. అలా మనం తీసుకోగలగాలి. తర్వాత రెండో వ్యక్తి మనకు కనిపించేది అధ్యాయంలో మీకాయ అనే ఒక ప్రవక్త. ఈ మీకాయను పిలవడానికి వెళ్ళినప్పుడు అది చెప్తారు, మీరు వెళ్ళి అందరూ రాజు గురించి మంచిగా చెప్తున్నారు, పోయి జయం వస్తుందని, నువ్వు కూడా పోయి అందరితో పాటు ఏకంగా మంచి మాటలే పలుకు అని 13వ వచనం చెప్తుంటే, నీ మాట తీసుకెళ్లి వాళ్ళ మాటకు అనుకూలపరచు, అంతే, నువ్వు కొత్తగా ఏం చెప్పొద్దు, 400 మంది ఇట్లా చెప్తున్నారు, సో నువ్వు కూడా అట్లే పలకమని చెప్తే, ఈ వ్యక్తి ఒక మాట అన్నాడు, దేవుడు నాకు ఏం సెలవిస్తే యెహోవా జీవము తోడు నేను దాన్నే చేస్తా తప్ప ఏకీభించను అన్నాడు. ఇతనిలో ఉన్న మంచి క్యారెక్టర్ ఏంటంటే, దేవుడు ఏది చెప్తే నేను అదే చెప్తా, నేను ఏకీభించను వాళ్ళతో. మీరు మంచి అని పలకమన్న మంచి నేను పలకను, ఎందుకంటే అది దేవుడు చెప్పలేడు. మీరు మంచి అనుకున్నది నేను చెప్పను, ఎందుకంటే అది దేవుని దృష్టిలో చెడు కాబట్టి, అది కీడు కాబట్టి అని ఒక స్టాండ్ తీసుకున్న వ్యక్తి మీకాయ. దేవుడు ఏది చెప్తే అదే చెప్తానని కూర్చున్న వ్యక్తి. అందరితో పాటు నీ వాయిస్ సర్లే పోండి, వస్తే విజయం ఇస్తాడులే దేవుడు అని మాట కలిపే వ్యక్తిని కాదు. కాదు మీకాయ. వెళ్తే చచ్చిపోతారు, వెళ్తే జయము రాదు, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి బాగలేదు, కాపర్లేని యజమానులేని స్థితిలో ఉన్నారు అని చెప్పినా కూడా వినలేదు. సో మీకాయ దేవుడు చెప్పిందే చెప్పడానికి నిలబడిన గొప్ప దైవజనుడు. దేవుడు చెప్పిన దాని కోసం ఇతరులతో ఏకీభించని వ్యక్తి మీకాయ. తను కీడే చెప్తున్నాడని అనుకుంటున్న దేవుడు చెప్పిందే చెప్పే వ్యక్తి మీకాయ. అంతేకాదు, ఈ మీకాయ చెప్పిన మాట వినకుండా ఇతను తీసుకెళ్లి పట్టణం అధికారి అయిన అమ్మోనుకు రాజకుమారుడు యోషుకు అప్పగించి బందీ గృహాల్లో వేసాడు, జైల్లో వేపించి తిరిగి వచ్చేంత వరకు కష్టమైన ఆహారం ఏమని చెప్తాడు. 27వ వచనం, కష్టమైన ఆహారం నీళ్ళు ఏమంటాడు. ఇప్పుడు మళ్ళీ ఒకటే ఒక మాట అంటాడు, సకల జనులను నా మాట ఏనండి, నిజంగా మీరు క్షేమంగా వస్తే దేవుడు ఈ మాట నాతో పలకనే లేదనుకోండి అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పాలంటే. బందీ గృహాల్లో వేసి కష్టమైన అన్నం పెట్టండి, మేము యుద్ధం చేసి వచ్చేంత వరకు అని రాజు పడేస్తే, నిజంగా నువ్వు క్షేమంగా తిరిగి వస్తే దేవుడు ఈ మాట చెప్పలేదు అని అనుకోమని చెప్పాడు. అంటే ఈ మీకాయ దేవుడు చెప్పేదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందరితో పాటు కాదు, నాది వేరు, దేవుడు చెప్పిందే చెప్తా. అది నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది మేలుగా అనిపించకపోవచ్చు, కీడుగా అనిపించవచ్చు. నువ్వు నన్ను బందీగృహంలో ఉంచిన, నాకు కష్టమైన ఆహారం నీళ్ళు ఇచ్చిన, నేను చెప్పిందే చెప్తాను తప్ప నేను మార్చుకోననే వ్యక్తి ఈ మీకాయ. అంతేకాకుండా దేవుడు చెప్పాడు అని ఎంత కాన్ఫిడెంట్ అంటే, నువ్వు క్షేమంగా వస్తే నిజంగా దేవుడు నాకు చెప్పినట్టే అనుకో అన్నాడు, అంత పలకలేదు అనుకోమన్నాడు. ఈరోజు మీకాయ లాంటి ధైర్యం మనకు ఉండాలి దేవుని దగ్గర. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దేవుడు అప్రత్యక్షత ఇచ్చిన, దేవుడు అది తెలియజేసినప్పుడు కాన్ఫిడెంట్ గా దేవుడు నాకు చూపించాడు, చెప్పాడు అని మనం చెప్పగలగాలి. దాని మీద మనం ఏకీభించగలగాలి, దాన్ని పట్టుకోగలగాలి. అంతేకాకుండా దానికోసం కొంత శ్రమ వచ్చినా కూడా తట్టుకొని అదే మాట మీద నిలబడాలి.
ఇక్కడ చెప్పిన దాన్ని దేవుడు చెప్పిందే చెప్తానని చెప్పాడు. జైల్లో వేసి కష్టమైన ఆహారం ఇచ్చినా కూడా దేవుడు నాతో చెప్పాడు తప్ప చెప్పలేదులే సరే వెళ్ళండి అని మాట మార్చుకోలేదు. దేవుని వాక్యం కోసం కష్టమైన బందీగృహమైన వాక్యం కోసం నిలబడిన వ్యక్తి. దేవుడు తన ప్రజల కోసం కీడని భావించినా కూడా దేవుడు చెప్పమన్నా చెప్పే వ్యక్తి మీకాయ. జనాలు అది కీడుగా భావించిన, జనాలు మాకు మేలు చేయట్లేదు, మేలు చెప్పట్లేదు మా సైడు అని అనుకున్నా దేవుడు చెప్పిందే చెప్పే వ్యక్తి. దేవుడు చెప్పిన దానికోసం జైల్లేసి ఆయన హింసించి ఇబ్బంది పెట్టే ఆహారం పెట్టినా కూడా దేవుడు చెప్పిన మాటనే పట్టుకొని ఉన్నాడు తప్ప మాట మార్చుకోలేదు. మీకు ఎలాంటి అద్భుతమైన వ్యక్తి. ఈరోజు అలాంటి క్యారెక్టర్ మనకుంటారు. దేవుని మాట ఎవరు విన్నా వినకపోయినా చెప్పాలి. దేవుని మాట కోసం ఎంత శ్రమ వచ్చినా అనుభవించగలగాలి, ఎంత కష్టం వచ్చినా తీసుకోగలగాలి. ఆ మాట నెరవేరే వరకు మనం శ్రమలు గుండా, కష్టం గుండా, అవమానం గుండా వెళ్తాం. దేవుడు చెప్పాడుగా, మరి ఏంది ఎట్లా జరుగుతుంది? దేవుడు చెప్పాడు అన్నావుగా, ఏంది ఎట్టి? దాన్ని కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. ఆ శ్రమ గుండా వెళ్ళే టయాన్ని తీసుకోవాలి. ఆ మాట నెరవేరే వరకు పట్టే టయాన్ని తీసుకొని మీకాయ నిలబడ్డాడు. దేవుని మాట నెరవేరింది, అక్షరము పొల్లు కూడా తప్పిపోదు, నెరవేరింది. ఆ మాట తీసుకోగలగాలి, పట్టుకోగలగాలి, కాంప్రమైజ్ కాకూడదు. దేవుడు ఏది చెప్తే అది చెప్పాలి. ఆ మాట కోసం అవసరమైతే బంధించబడినా కూడా ఏ మాటను పట్టుకోవాలి. అదే మీకాయలో నుంచి మనకు నేర్పిస్తున్న మాట. తర్వాత మూడో వ్యక్తి మనకు కనిపించేది దేవుడు. ఇక్కడ 19వ వచనం చెప్తున్నాడు మీకాయ, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచితిని. అహాబు రామోత్ గిలాదులకు మీదికి పోయి అక్కడ ఓడిపోనట్టుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగాను మరొకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికొచ్చి యెహోవా సన్నిధి నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా, అప్పుడు యెహోవా ఏ ప్రకారం నువ్వు అతన్ని ప్రేరేపిస్తావని చెప్తే, అందుకు అతను నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. ఇక్కడ పరలోకములో మీకాయకి వచ్చిన దర్శనము, కనిపించిన దర్శనం చెప్తున్నాడు. అందులో దేవుడు ఉన్నాడు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎడం పక్క కుడి పక్క మరి పరలోకంలో సైన్యం ఉంది. పరలోక సైన్యం అంతా నిలబడుకున్నారు. ఒక మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఏంటి అంటే అహాబు గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అహాబు రామోత్ గిలాద్ మీదికి పోయి చచ్చిపోవాలి, ఏం చెయ్యాలి అని ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వేరే ఆలోచనలు చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక ఆత్మ వచ్చి ఏం చెప్పిందంటే, నేను వెళ్తానయ్యా, అతన్ని వెళ్ళి ప్రేరేపిస్తా. ఏ విధంగా ప్రేరేపిస్తావంటే, అతని సేవకుల్లోకి వెళ్ళి అబద్ధమాడే ఆత్మగా వెళ్ళి అబద్ధం చెప్పిస్తాను అంటే, దేవుడు సరే వెళ్ళు ఈ విషయంలో అతన్ని ప్రేరేపించి జయము పొందుతావని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడ దేవునిలో మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, పరలోకములో ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు, ప్రతి విషయాన్ని ఆయన చర్చిస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో అక్కడ మీటింగ్ పెట్టి మరి ఆయన ఆలోచించేవాడు.
అహాబు జీవితాన్ని ముగించాలి అనే దానికి ఒక డిస్కషన్ జరిగింది. అక్కడ ఒక మీటింగ్ జరిగింది. కుడి పార్శ్వాన ఎడం పార్శ్వాన సైన్యమంతా నిలబడుకుంది. ప్రభు కూర్చున్నాడు. ఒక జీవితాన్ని ఎట్లా పట్టించుకుంటాడో, ఒక వ్యక్తికి మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా, ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలన్నా ఎట్లా తప్పించాలో దేవుడు అక్కడ ఆలోచన చేస్తాడు. లేదా ఒక వ్యక్తిని తీసివేయాలన్నా ఆలోచన చేస్తాడు. ఇక్కడ అహాబ్ అనే వ్యక్తి లైఫ్ తీసేయాలి, అతను చనిపోవాలి, దానికోసం ఏం చేయాలనేది ఒకటి జరుగుతా ఉంది. ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఆత్మ నేను వెళ్ళి ప్రేరేపిస్తానంటే దానికి కూడా దేవుడు సెలవిచ్చాడు, నువ్వు ప్రేరేపించి జయం పొందుతావు. అంటే ప్రతిదీ పరలోకములో జరుగుతూ ఉంటది. ప్రతి లైఫ్ కు సంబంధించి ప్రతి నిర్ణయము, ప్రతి వెళ్ళే ప్రతి చోటు, ప్రతిదీ దేవుని దగ్గర జరుగుతూ ఉంటది. ఎంత అద్భుతమైన మాట ఇది. పరలోకంలో దేవుడు గ్యాదర్ చేసి గ్రూప్ మీటింగ్ పెట్టి డిస్కషన్ చేస్తున్నాడు. ఈరోజు మన జీవితానికి సంబంధించి ప్రతిదీ పట్టించుకుంటున్నాడు ఆయన. మనం మేలు చేస్తే ఆ మేలు విషయంలో ఎలా మేలు చేయాలి, అయితే శ్రమలో ఉంటే దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, ఇబ్బందిలో ఉంటే ఎలా తీసుకురావాలి, లేదు పాపంలో ఉంటే ఎలా తీసుకురావాలో ఆలోచిస్తాం. లేదంటే దేవునికి దూరంగా బ్రతికి, దేవునికి విరోధంగా బ్రతికి అహాబులాగా మన జీవితం బాధ పెడుతుంటే దాని విషయంలో ఏం చేయాలి అని ఆయన ఆలోచించేవాడు. ఆలోచించడమే కాదు, అలా చేయడానికి కావలసిన ప్రేరేపణ కూడా, ఆ ప్రేరేపించడానికి కావలసిన పర్మిషన్ కూడా ఆయన ఇచ్చేవాడు. అందుకని ఈరోజు ఆయన సెలవు రాకుండా ఏది రాదు, ఆయన పర్మిషన్ లేకుండా ఏది రాదు. అందుకే యోబు మీదకి ప్రతిదీ పర్మిషన్ తో అటాక్ చేశాడు. పర్మిషన్ ఇస్తే, సెలవిస్తే తప్ప ముట్టుకోవడానికి లేదు. ఇక్కడ ఒక వ్యక్తిని పాడు చేయడానికి దేవుడు సెలవిచ్చాడు, ప్రేరేపించి అబద్ధాన్ని నమ్మించి పోయి అక్కడ చచ్చేటట్టు దేవుడు ప్రేరేపించాడు. రోజు గుర్తు పెట్టుకోవాల్సిన మాట, కొన్ని విషయాల్లో మనల్ని ప్రేరేపించడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు పరలోకంలో. ఆ విషయాన్ని చేపించి అక్కడ నష్టపోయే విధంగా, ఆ విషయాన్ని చేపించి అక్కడ ఓడిపోయే విధంగా దేవుడు ప్రేరేపించి ఆత్మను పంపించి దానికి జయమిచ్చే విధంగా సెలవిస్తాడు. అట్ ద సేమ్ టైం దేవుడు మంచి చేయడానికి ప్రేరేపించి, మంచి చేయాలన్న ప్రతి ఆలోచనకు ఆయన సఫలం చేసి మంచి చేయడానికి కావలసిన ఆత్మను కూడా పంపించేవాడు. దానికి కావలసిన పర్మిషన్, సెలవు కూడా ఇచ్చేవాడు. యాహాబు దుర్మార్గుడు కాబట్టి, యాహాబు దేవుని అంటే లెక్కలేదు కాబట్టి ఇతని విషయంలో కీడు చేసేయడానికి దేవుడు ఆలోచించాడు. కీడు చేయడానికి, జయం పొందడానికి కీడు చేసి ఆత్మకు సెలవిచ్చాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సెలవిస్తాడు, మేలు చేసి బయటికి తీసుకురావడానికి పర్మిషన్ ఇస్తాడు, మేలు చేసే విధంగా పరలోకంలో ఆయన ఆలోచన చేస్తాడు. పరలోకమంతా ప్రతి జీవితం గురించి డిస్కషన్ చేస్తాడు. ఇక్కడ అహాబు అనే దుర్మార్గుడి గురించే దేవుడు ఆలోచన చేసినప్పుడు, నీతిమంతుల గురించి, భక్తుల గురించి దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఆలోచన చేసేవాడు. బయటికి ఎలా తీసుకురావాలి, ఎలా కాపాడాలి, ఎలా విడిపించాలి, ఆయనకి ఇష్టమైన వారి గురించి ఆలోచించేవాడు. ఆయనకి ఇష్టం లేని వారి గురించి చెప్పిన ఆ కీడు గురించి ఆలోచన చేసి అది ఎలా రప్పించాలో కూడా చేసేవాడు. అందుకే ఇక్కడ దేవుడు పరలోకంలో జరిగే ఒక మీటింగ్, ఆ మీటింగ్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, దానికి దేవుడు ఇచ్చే పర్మిషన్, ప్రతిదీ అక్కడ జరుగుతూ ఉంటది. ప్రతి వ్యక్తి జీవితాన్ని విషయంలో ప్రతిదీ జరుగుతూ ఉంటది, అక్కడి నుంచి జరిగిస్తాడు. అందుకే యేసు చనిపోయేటప్పుడు కూడా పైనుంచి నువ్వు అధికారం ఇస్తే తప్ప నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నాడు. యేసు ప్రభు ఏ మరణం ఉండాలి, ఎట్లా చచ్చిపోవాలి అనేది దేవుడు పైనుంచి స్క్రిప్ట్, ఆయన పర్మిషన్, ఆయన సెలవు, ఆయన రాత, దాన్ని బట్టి జరిగింది తప్ప కింద ఉన్న దాన్ని బట్టి జరగదు.
ఈరోజు మన జీవితంలో జరిగే ప్రతిదీ, జరగాలన్నా ప్రతిదీ, చెయ్యాలన్నా ప్రతిదీ పరలోకంలో సైన్య సమూహాలతో డిస్కషన్ చేసి ఆయన జరిగించేవాడు. అది మేలైన కీడైన దాన్ని జరిగించడానికి కావాల్సిన శక్తిని, ప్రేరేపించే ఆత్మను, వాటికి కావాల్సిన పర్మిషన్ ని ఆయన ఇచ్చేవాడు. ఇలాంటి గొప్ప దేవుడు. అందుకే అందుకే మేలు కలగడానికి సమకూర్చి జరిగించేవాడు. అది కీడొచ్చినా మేలు వచ్చినా పరలోకం నుంచి రావాలి. విజయం వచ్చినా నష్టం వచ్చినా ఓటమి వచ్చినా పరలోకం నుంచి రావాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరలోకం నుంచి వస్తుంది. ఆయన సెలవు నుంచి వస్తుంది. పరలోకంలో ప్రతి జీవితాన్ని గురించి ఆయన ఆలోచించేవాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. అహాబు జీవితము, మీకాయ జీవితము, పరలోకంలో దేవుడి జీవితం మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. అహాబులో ఒక మూర్ఖపు క్వాలిటీ ఉంది. ఎప్పుడు నా గురించి కీడు చెప్తారు అని ద్వేషం పెట్టుకునే మెంటాలిటీ, మంచి చెప్పిన కీడు అని భావించుకొని వినని మెంటాలిటీ. అందుకే జీవితం ముగించబడింది. మీకాయ అందరితో ఏకీవించని వ్యక్తి, దేవుడు చెప్పిందే చెప్పే వ్యక్తి. దేవుడు చెప్పిన దానికోసం జైలుకి వెళ్ళాలన్నా, కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్న బతకాలన్నా కూడా దేవుడు చెప్పిందే చెప్తాడని మాట మార్చని వ్యక్తి. ఒకరి జీవితంలో మంచి జరగాలన్నా, కీడు జరగాలన్నా పరలోక సైన్య సమూహాలు దేవుని దగ్గర హాజరై ఆలోచించే దేవుడు. దాని విషయంలో కావలసింది పంపించి అది చేయడానికి దేవుని పర్మిషన్ ఇచ్చేవాడు, సెలవిచ్చేవాడు. సెలవిస్తేనే జరిగింది. ఇది మేలైన కీడైనా ఇది పరలోకంలో జరిగే ఒక ప్రక్రియ. కాబట్టి దేవుని మాట కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అని తలంపుల ప్రభా, వాక్యం కోసమై మీరు ఇచ్చినారు. అహాబులాగా ఎన్నోసార్లు మేలు చెప్పినా కీడు అనుకొని కొన్ని ఇవ్వకపోతే అది కీడు అని భావించడం ప్రభా. ఈరోజు నిజంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. మా జీవితాల్లో ఏదేదైతే మీరు ఇవ్వలేదు, ఏదేదైతే వద్దన్నారు, ఏదైతే చేయలేదో ప్రభా, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మా మేలు కోసమే దేవుడు. వద్దన్న ప్రతిదీ, కీడనుకున్న ప్రతిదీ మేలు కోసమే దేవా. మాకు అది ఇబ్బందిగా అనిపించచ్చు, కష్టంగా అనిపించచ్చు, నష్టంగా అనిపించచ్చు, అది కీడులాగా కనిపించచ్చు దేవా. కానీ అహాబులాగా కాకుండా ప్రభా, నేను అది మంచిగా మేము తీసుకోవడానికి సహాయం చేయదేవా. అది మీరు డైరెక్ట్ మాట్లాడినా, సేవకులతో మాట్లాడినా మేము అలా తీసుకోవడానికి సహాయం చేయాలి. అంతేకాకుండా ప్రభా, మీకాయ ఎంత గొప్ప మంచి దైవజనుడు ప్రభా. ఏకీభవించని హృదయం దయచేది. అందరితో కలిసి ఏదేదో చెప్పే మనసు కాదే. మీరు సెలవిచ్చారా చెప్పడానికి, మీరు చెప్పలేదా మానుకోవడానికి, మీరు బయలుపరిస్తే చెప్పడానికి. దానికోసం ప్రభా, కీడైనా, శ్రమైన, జైలైనా, ఇష్టమైన మాట పట్టుకొని బ్రతకడం నేర్పించు దేవా. నీ మాట కోసం నిలబడడం నేర్పించు ప్రభా. వాక్యం నిమిత్తం వచ్చే శ్రమను, హింసను తట్టుకొని బ్రతకడం నేర్పించు దేవా. ఏవేవైతే చేయమని పర్మిషన్ ఇచ్చి దానికోసం శ్రమ పడుతున్నాము దేవా, మాటలన్నిటిని బట్టి ఉన్నా ఆ మాటను అలాగే పట్టుకొని ప్రభా, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవా బ్రతకడానికి సహాయం చేయ దేవా. అంతేకాక పరలోకంలో దేవా, మీరు ఆలోచించే వ్యక్తిగా, ప్రతి జీవితంలో జరిగే ప్రతి నిర్ణయాన్ని మీరు తీసుకునే వ్యక్తిలాగా ఉన్నారు ప్రభా. అందును బట్టి నీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. అందును బట్టి నేను
ప్రభు మయంపరుస్తున్నా. కేడు చేయాలన్నా మేలు చేయాలన్నా అది నీ నుంచే రావాలి ప్రభా. అది మీరిస్తేనే జరుగుతుంది ప్రభా. ఇలాగా ప్రతి జీవితాన్ని చూసి మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా మీరు ఆలోచించి ప్రభా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దేవుడు. అందుని బట్టి నేను అదే ఆశీర్వదిస్తున్నా. వాక్యాన్ని నాలో అందరిలో ఫలింపచేయండి. ఇంతవరకు ఆరాధనలో సాయం చేసినందుకే హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. సార్వత్రిక సంఘాలను విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా పరిపూర్ణంగా నీళ్ళు ఎదిగేటి విధంగా ఈ సువార్తను ప్రకటించే విధంగా సిద్ధపరచండి. ఆల్రెడీ నమ్మిన వారు ఈ అనుభవాల్లోకి తీసుకురండి. దేశం అధికారులు నాయకులు ప్రభా సమాధానం శాంతి దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. మా స్నేహితులు బంధువులను సంబంధాలను జ్ఞాపకం చేసుకున్నాం. మాకు తెలిసిన వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయా పరిస్థితుల్లో ప్రభా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం. అప్పులతో ఉన్నవారిని, ఆవేదనలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి దాంట్లో మిమ్మల్ని చూడండి. ప్రతి దాంట్లో ప్రభా మీరు నడిపించేది చూడడానికి సహాయం చేయండి. అనే విషయాల్లో మీరే కృపించండి దేవా. ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకే వందనాలు. ఇంకా ఆత్మీయంగా ప్రభా బలము శక్తి దయచేయండి. ఆత్మీయంగా అభివృద్ధిని దయచేయండి. ఇంకా ముందుకెళ్లే ప్రతిదీ ప్రభా నిశ్చితానుసారంగా చేయడానికి సహాయం చేయండి. ఎదుర్కొన్న శోధనలు శ్రమల నుంచి దయచేసి ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకే ఈ ఆరాధన జరిగించినందుకే వందనాలు. ఈ వారం అంతా సాయం చేయ ప్రభా. ఈ వారం ఎంతో చూపించాలి. రాబోయే వారంలో కూడా ఈ చిత్తం దేవా బయలుపరచండి. మీ ఆలోచన ప్రకారం నడిపించండి. నన్ను బట్టి స్తుతిస్తున్నాను. ఇంతవరకు మీరు చేసిన ప్రతి దాని కొరకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము సన్నిధి ఏ రీతిగా జీవించడానికి మనకును సార్వత్రిక సంఘానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించుకున్నాడు. ఆమేన్. అందరికి వందనాలు.